హాయ్ ఫ్రెండ్స్, హిస్టరీ తెలుసుకోవాలంటే ముందుగా మనం ఏడి, బీసీ, బీసీఈ, సిఈ వీటి గురించి తెలుసుకోవాలి. హిస్టరీలో ఈ లెటర్స్ కంపల్సరీ ఉంటాయి. వీటి గురించి మనం తెలుసుకుంటేనే మనకి హిస్టరీ అంటే ఏంటో అర్థమవుతుంది. ఇక్కడ బీసీ అండ్ ఏడి అనేది అబ్రివేషన్స్, టైం పీరియడ్ని డినోట్ చేయడానికి ఇవి యూజ్ చేస్తారు. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, జీసస్ పుట్టకన్నా ముందు ఉన్న ఇయర్స్ని బిఫోర్ క్రైస్ట్ అంటారు. ఏడి అంటే యానో డోమిని, లాటిన్లో జీసస్ పుట్టిన సంవత్సరాన్ని యానో డోమిని అంటారు. మన తెలుగులో అయితే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటారు. ఏడి టైం పీరియడ్లో జీసస్ క్రీస్తు పుట్టిన సంవత్సరం నుంచి ఇయర్స్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2024ని 2024 ఏడి అంటారు. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, అంటే జీసస్ పుట్టడానికి ముందు ఈ టైం పీరియడ్ని మొత్తాన్ని బీసీ అంటారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ కౌంటింగ్ రివర్స్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 300 బీసీ అంటే 1 ఏడి కంటే ముందు జరిగిన సంవత్సరాలు, అంటే జీసస్ పుట్టడానికి 300 ఇయర్స్ బిఫోర్ అన్నమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ డేటింగ్ మెథడ్లో 0 ఉండదు. 1 బీసీ తర్వాత డైరెక్ట్గా 1 ఏడి స్టార్ట్ అవుతుంది. గ్రిగోరియన్ క్యాలెండర్లో ఇయర్స్ని మెన్షన్ చేయడానికి ఈ అబ్రివేషన్స్ వాడతారు. కొన్ని కారణాల వల్ల మన భారతదేశం కూడా ఈ అబ్రివేషన్స్ని కొన్ని వందల సంవత్సరాల నుంచి వాడుతుంది. అయితే క్రీస్తు పుట్టిన ఇయర్ తర్వాత నుంచి 1, 2, 3, 4 అలా 2024 అంటే ఇప్పటి సంవత్సరం వరకు వీటిని ఏడి అని, సిఈ అని అంటారు. సిఈ అంటే కామన్ ఎరా. అలానే క్రీస్తు పుట్టిన ఇయర్ నుంచి మనిషి పుట్టక ముందు వరకు రివర్స్లో, అంటే 1, 2, 3, 4 అలా రివర్స్లో వెళుతుంది. వీటిని బీసీ అని, బీసీఈ అని అంటారు. బీసీఈ అంటే బిఫోర్ కామన్ ఎరా. అయితే ఏడి, సిఈ ఒకటే. అలానే బీసీ, బీసీఈ ఒకటే అయినప్పుడు ఎందుకు 2 పేర్లు అనే డౌట్ వచ్చే ఉంటుంది. అయితే సైంటిఫిక్ పర్పస్లో అలానే అకాడమిక్ పర్పస్లో రిలీజియన్ ఇంటర్ఫీరెన్స్ చేయకూడదని సిఈని, బీసీఈని ఎక్కువగా యూజ్ చేస్తారు.